నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ. మురళి గారు 19వ తారీఖు మంగళవారం ఆరుద్ర నక్షత్రం వస్తోంది. ఆరుద్ర నక్షత్రం అంటే సాక్షాత్తు పరమశివుడు నక్షత్రంగా చెప్తూ ఉంటారు. స్వామి ఆ నక్షత్రంలోనే జననం తీసుకున్నారు అనేది చాలా మంది నమ్మకం. అయితే ఆరుద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి రాహు. సో మరి ఎట్లాంటి పవర్ఫుల్ నక్షత్రాల్లో ఇదొక నక్షత్రం అని ఖచ్చితంగా చెప్తారు. ఇది కార్తీక మాసం కాబట్టి, పరమశివుడు నక్షత్రంగా పిలువబడేటటువంటి నక్షత్రం కాబట్టి మరి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు? తప్పకుండా అమ్మ. అసలు నేను దీనికి సంబంధించినటువంటి వీడియో చేద్దామని చెప్పి రావడం జరిగింది. ఇది సంకటాల చతుర్థి. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రము, దీనికి రాహు అధిపతి. రాహు అంటే మనకు ఈ గ్యామ్లింగ్స్ కావచ్చును, అదేవిధంగా కొంత ఆన్లైన్ డబ్బు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కావచ్చును, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కావచ్చును, మనకు ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ 100%. మత్తుకు అధిపతి ఖచ్చితంగా కూడా. అది ఏ రకంగానైనా. మరొకటి ఇంకా చూసుకున్నట్టయితే కొంత ఎలా అంటే ఎక్కువగా కూడా క్వశ్చన్ మార్క్స్. ఎవరికైనా లగ్నాత్ రాహు ఉన్నా లేదా సప్తమాత రాహు నీచబడిన భార్య భర్తలలో ఎక్కువగా కూడా మన ప్రేమ అనేటువంటిది ఎక్కువ ఉండదు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించి మంచిగా ఈ యొక్క కార్తీక మాసంలో అద్భుతంగా కార్తీక పౌర్ణమి పూర్తయింది మనకు. సో కృష్ణపక్షంలోకి ఎంటర్ కావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కృష్ణపక్షంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో చక్కగా కూడా ఆరుద్ర నక్షత్రము మంగళవారం రావడము. మంగళవారం ఏమిటి, మనకు అంగారకుడు అధిపతి. మంగళవారానికి సంబంధించింది, దానికి సంబంధించింది రుణ రోగకారకుడు కనుక ఈరోజు ఆరుద్ర నక్షత్రం రావడం కనుక చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల కొంత ఉండేటువంటి పరిస్థితి నుండి తప్పకుండా అద్భుతమైనటువంటి దిశగా వీరి యొక్క ప్రయాణం ఉండబోతుంది. ఎటువంటి సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు రేపటి రోజున మీరు చెప్పేటటువంటి పరిహారాలు గనక చేస్తే? ఫస్ట్ మనీ రిలేటెడ్, ఆన్లైన్లో మనీ పోగొట్టుకునేటువంటి వారు కానీ, లేదా భార్యాభర్తలలో ఇబ్బంది కావచ్చును, వివాహ ప్రయత్నాలు, మరొకటి సంతానానికి సంబంధించి పిల్లలు మా మాట వినటం లేదు అనుకున్నా, మీకు మీ పిల్లలది ఎవరిదైనా ఆరుద్ర నక్షత్రమైనా, మీ పిల్లలది ఎవరిదైనా కూడా ఆరుద్ర నక్షత్రమైనా కూడా ఈ రోజు నాడు ఈ పరిహారం చేయండి మనం చెప్పేటువంటిది. అది చివరిలో చెప్పుదాం. ఇప్పుడు కొంతమంది పిల్లలు తరచూ కూడా దెబ్బలు తాకుతూ ఉంటుంది. స్కిడ్ అయ్యి అడ్డాలు పడడం కానీ, లేదా తరచూ ఒంట్లో నుండి రక్తం వస్తూ ఉంటుంది. కొందరికి వచ్చేసి వంట చేసేటువంటి సందర్భంలో ఆ ఆయిల్ చిల్లడం, లైక్ కాలటం అనేది చాలా రెగ్యులర్ గా జరుగుతుంది. అది రాహు ప్రభావం ఉంటుంది. కుజుడు రాహు. ఎందుకంటే ఇక్కడ మనకు మంగళవారము ఆరుద్ర నక్షత్రం కనుక వీరికి చెప్పడం. ఇక మరొకటి ఏమిటి అంటే సంతానానికి సంబంధించి కొంత వీరికి ఎవరికైనా పంచమాతు రాహుకేతువులు ఉన్న, వీరికి జన్మస్థానంలో పంచమాతు రాహువు కేతువులు ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న, భార్యాభర్తలలో అన్యోన్యత లోపిస్తూ ఉంది, తరచూ బాగాలేదు అనుకున్న, చూడండి ఇప్పుడు కన్య, తుల, ధనస్సు, అదేవిధంగా మీనము, ఇట్లా కొన్ని రాశుల వారికి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఉద్యోగరీత్యా కూడా రాహుకేతువులు ఇబ్బంది పెడతారు. 8లో రాహు ఉన్నా కూడా ఆ యొక్క జాబ్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కేతు ఉంటే డ్రై ఉండేటువంటి పరిస్థితి. అంటే రాహువు మనకు ఈ యొక్క తులాలో ఉంటే అద్భుతంగా ఉంటుంది. అలా ఉండకుండా ఆపోజిట్లో ఉన్నట్టయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఆరుద్ర నక్షత్రం కనుక విశేషంగా కార్తీక మాసం కనుకనే చెప్పడం. ఇది కార్తీక మాసము అంతా కూడా శివునికి ఎంతో ప్రీతికరం కనుక ఈ ఆరుద్ర నక్షత్రం మంగళవారం రోజు కుదిరితే ప్రదోష కాలంలో, ప్రదోషకాలం ఉన్నది ఈరోజు ఖచ్చితంగా కూడా ఉదయము మంగళవారం కనుక తప్పకుండా ఉదయము
శంకరునికి అన్న పూజ చేసుకోండి. అంటే ఏంటండి అన్న పూజ మనకు ఉమ్. కొన్ని బియ్యం తీసుకువెళ్ళి ఇచ్చినట్టయితే వారు చక్కగా కూడా వాళ్ళే వండుతారా? మడితో వండడం జరుగుతుంటుంది అన్నము. మనం ఒకవేళ వండి తీసుకెళ్తే తీసుకెళ్ళకూడదు, అది తీసుకెళ్ళకూడదు. Okay. ఎందుకు అంటే ఇప్పుడు వాస్తవానికి ఈ నెలసరి సమయంలో కానీ కొన్ని సందర్భాల్లో కానీ వారు కొంచెం దూరం ఉండేటువంటి ఆ, పరిస్థితి ఇవన్నీ పాటిస్తారో ఉంటవి. పాటించారో ఆ, తెలియదు. కనుక రోడ్డు మీద నుంచి అలా అన్నం కూడా తీసుకురాకూడదు కదా. కనుక ఇవన్నీ ఉంటవి. ఉమ్. కనుక ఎందుకంటే బయట నుండి ఏమైనా ప్రసాదాలు తీసుకువచ్చినా కూడా ఉమ్. భగవంతునికి వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఉమ్. కనుక కొన్ని ఉంటవి. ఒక పవర్ అనేటువంటిది అక్కడ ఉమ్. లాస్ కాకుండా ఉండడానికే చెప్పేటువంటి. ఉమ్. కనుక వారి కొంత బియ్యమో 100, 150 పోనీ 500 డబ్బులు ఇచ్చేసిండ్రా అంటే తప్పకుండా కూడా అన్నం ఓ 3 కిలోలంతా అన్నం వండుతారు. తీసుకువచ్చి చక్కగా కూడా శంకరునికి మనం ఫోటో చూపిస్తాం, వీరికి చూపెడదాం. ఇప్పుడు ఫోటో వీరు ఇవ్వండి. చూస్తున్నటువంటి ఉమ్. ఆ, ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో అన్న పూజ ఈ విధంగా చేయడం వల్ల చేసేటువంటి పరిస్థితి కూడా ఇంత తృప్తిగా ఇంత ప్రేమగా ఇప్పుడు చూశారు కదా వీడియో, మన ఫోటో అంత అద్భుతంగా అలంకరణ చేసి చక్కగా కూడా స్వామిని ఆ రకంగా తెల్లగా ఉంటుంది. ఉమ్. అద్భుతంగా ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక మరొకటి ఏమిటంటే ఉదయాత్పూర్వము స్నానాది కార్యక్రమాలు చేసుకొని సూర్యోదయం అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 45 నిమిషాల లోపు చక్కగా అన్నాన్ని పెట్టుకొని మీరు అన్నంతో శివలింగాన్ని ఇంట్లో చేసుకోండి. అన్నంతో శివలింగాన్ని చేసుకోవచ్చు, చాలా ఈజీ. యూట్యూబ్లో కొట్టినా వస్తుంది ఎట్లా చేయాలని. అన్నంతో శివలింగాన్ని క్రియేట్ చేసుకొని దానికి కొంత పంచామృతాలతో ఒక్కొక్క స్పూన్ మాత్రమే అభిషేకం చేసుకొని చక్కగా ఓం నమ శివాయ శివ పంచాక్షర మంత్రాన్ని చదువుకుంటూ శంకరునికి సంబంధించినటువంటి 108 నామాలు, చిటికడే పసుపు చిటికడే కుంకుమ బాగా వేయొద్దు, చిటికడ పసుపు చిటికడ కుంకుమ వేసి ఒక 4 పుష్పాలు పెట్టి ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః అని శంకరునికి సంబంధించి 108 నామాలు చదువుకొని చక్కగా హారతి ఇచ్చి ఇంత నైవేద్యం ఏమైనా పెట్టిన తర్వాత ఈ యొక్క మధ్యలో భాగము బాణబట్టం నుంచి మధ్యలో భాగాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కూడా తీసి దీన్ని ఇట్లనే మింగేసేయాలి. దీనివల్ల సంతానం కానీ వివాహానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సంతానం అంటే భార్యాభర్తలు ఇరువురికి కాబట్టి భార్య కడుపు బంధాలు కనుక భార్య. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహం చేత సత్సంతానాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా. ఇక రుణ బాధలకు సంబంధించి కూడా ఈ యొక్క మనకు ఆరుద్ర నక్షత్రము ఇది ఉంది కనుక ఈ రోజు నాడు ద్రాక్ష రసము, అదేవిధంగా మరొకటి కుదిరితే వాస్తవానికి కూడా నువ్వుల నూనెతో కూడా ఈశ్వరునికి అభిషేకం చేయొచ్చు. నువ్వుల నూనెతో కూడా ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల అపమృత్యు నివారణ దోషాలు పోయి ఎవరైతే మీనరాశి అదేవిధంగా వృషభ రాశి కూడా ఇలా కొన్ని రాశుల వారు తప్పకుండా ఈశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈశ్వరు నుండి వచ్చినటువంటి నూనెను తప్పకుండా ఏదైనా దేవాలయంలో దీపారాధనకు వాడవచ్చు. శనేశ్వరుని మీద అభిషేకం చేసినటువంటి నూనె వాడరాదు కావచ్చును, కానీ శంకరుని మీద జారినటువంటి నూనెను తప్పకుండా దీపారాధనకు వాడుకోవచ్చును. కనుక ఈరోజు ఈ యొక్క ప్రయత్నం చేయండి. ద్రాక్ష పళ్ళ రసముతో అభిషేకం చేయడం వల్ల తప్పకుండా, అదేవిధంగా మనకు దానిమ్మ రసముతో కూడా అభిషేకం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఈ చెక్ పెట్టేటటువంటి రోజు ప్రకృతి అందిస్తూ ఉంది కాబట్టి మంగళవారం ఆరుద్ర నక్షత్రం ఉంది, ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ కృతజ్ఞతలండి. నమస్తే.